సత్యవాక్యమును తృణీకరిస్తున్నారా? దేవునికి ఇవ్వకుండా ఉన్నారా? ఆశీర్వాదానికి దూరముగా ఉన్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు. మంచిది పిల్లరా, మీరందరూ బాగున్నారా? మంచిది. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన సహోదరి సచివత గారికి వందనాలు. అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మరి ముందుకు కొనసాగదాం. మూలవాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగనే నీ పక్షం నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నింపి అభిషేకించి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే వినడానికి సిద్ధమైన ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనం గతంలో నుంచి దేవుని వాక్యాన్ని ఈ యొక్క సామెతల గ్రంథం మీద 3వ అధ్యాయము మరి 10వ వచనం మీద మనం ధ్యానం చేసుకుంటున్నాము. మన అంశము దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి అన్న అంశంలో నుంచి మరి ఈరోజు 4వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇలా శ్రద్ధగా ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని విని మనము దైవ సంబంధమైనటువంటి మేలులు మనం పొందుకున్నాం. గతంలో జ్ఞాపకం చేసుకున్నాము. 7వ వచనం చూస్తే, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అన్న విషయాన్ని మనం గమనించాం. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే, మనం చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు 8వ వచనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును. మంచిదిరా, ఈ సమయంలో ఎప్పుడైతే మనం జ్ఞానిమి కాదా అని అనుకోకుండా చెడుతనాన్ని విడిచిపెట్టినట్లయితే కదా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెడితే ఏం కలుగుతుందంటే, ఈ దినాన 8వ వచనం మనకు తెలియపరుస్తుంది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును. మొదటి పాయింట్ కదా, మనం ఎప్పుడైతే చెడుతనాన్ని విడిచిపెడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడతామో, అప్పుడు మనకి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు నీ దేహానికి ఆరోగ్యము అంటే నీ ఎముకలకు సత్తువ, అంటే నీ దేహానికి ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ ఎప్పుడు అంటే లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు గమనించండి. ఎప్పుడైతే మన చెడుతనాన్ని విడిచిపెడతామో, అవును పిల్లరా, చెడు అనేది ఒక వ్యక్తిలో ఏం చేస్తుందంటే ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఒక వ్యక్తి హృదయంలో సమాధానం లేకుండా చేస్తుంది, ఒక వ్యక్తి కుటుంబంలో ఐక్యత లేకుండా చేస్తుంది, ఒక కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా చేస్తుంది చెడు అనేది. అందుకనే పిల్లరా, మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విడిచిపెడతామో, అప్పుడు మన దేహానికి మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటామని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. అవును కదా, మనం ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక ఆశీర్వాదమే. అవును, మన వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే గమనిస్తే మనం ఆరోగ్యంగా ఉండటమే అదొక ఆశీర్వాదం. ఈరోజు ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యం చేత బాధపడుతున్న వాళ్ళకి తెలుసు ఆరోగ్యం యొక్క విలువ. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలామందికి ఆరోగ్యం విలువ తెలియదు పిల్లరా. మనం ఆరోగ్యంగా ఉండటం కూడా అదొక ఆశీర్వాదం మనకి, అదొక దీవెన మనకి.
ఎంతోమంది ఆరోగ్యం లేకుండా ఎంతోమంది జబ్బులతో బాధపడుతున్నారు. ఎంతోమంది హాస్పిటల్లో మగ్గిపోతూ ఉన్నారు. ఎంతోమంది కుదరని వ్యాధుల చేత కుదరని సమస్యల చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు. బాగు చేయించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. నయము కానటువంటి వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు. వారికి తెలుసు ఆరోగ్యం యొక్క విలువ. అనారోగ్యంగా ఉంటే ఎంత బాధాకరాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలుసు ప్రియులరా. కాబట్టి మనకి ఎప్పుడు ఆరోగ్యాన్ని కలిగి ఉంటాము మన దేహానికి అంటే, ఎప్పుడు మన ఎముకల్లో సత్తువు కలిగి ఉంటామంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు మనకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. క్రీస్తునందు పిల్లరా గమనించండి. ఒక మాటను మనం చూద్దాం బైబిల్లో నుంచి. ఈ యొక్క శరీరంలో అనారోగ్యం ఉంటే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో బైబిల్లో మరి ఒక భక్తుడిలాగా మనకి తెలియపరుస్తున్నాడు. గమనిద్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే, తుదకు నీ దేహమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లో త్రోసివేసి తిని. చూసారా, అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు పిల్లరా ఒక వ్యక్తి ఏ విధంగా అనిపిస్తుందంటే ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనేక మంది ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవడం లేదు. మనం ఆరోగ్యంగా ఉండటం కూడా అదొక మనకు ఒక ఆశీర్వాదం, అదొక దీవెన. ఆరోగ్యం లేని వారు ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్ పాలైన వారు ఎంతోమంది ఉన్నారు. ఇళ్ళ దగ్గర మగ్గుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో వ్యాధుల చేత కుదరని జబ్బుల చేత బాధపడుతూ మరి మక్కిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చున్నాడంటే, ఈరోజు ఆయుష్కాలాన్ని ఇచ్చున్నాడంటే పిల్లరా ఈరోజు అదొక ఆశీర్వాదం నీకని గుర్తించాలి, గమనించాలి పిల్లరా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏమిటో, ఆ యొక్క సమస్య ఏమిటో. కనుక ఇక్కడ రాయబడి ఉంది, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే లేక అనారోగ్యం మనకు రాకముందే మనం జాగ్రత్త పడాలి. నీ శరీరంలో బలహీనత రాకముందే, నీ ఒంట్లో జబ్బు రాకమునిపే, నువ్వు నలిగిపోక మునిపే, నీ ఎముకల్లో సత్తువ కోల్పోకముందే, నీ శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోకముందే నువ్వు గమనించాలి, గుర్తించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని తోసివేస్తున్నారు. దేవుని వాక్యాన్ని పట్టించుకోవడం లేదు. దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారు. అందుకే వాక్యం తెలియపరుస్తుంది, సమస్య వచ్చిన తర్వాత ఆ రోజు బాధపడేదానికంటే, వ్యాధి వచ్చిన తర్వాత ఆ రోజు బాధపడేదానికంటే, ఇబ్బందులు వచ్చిన తర్వాత ఆ రోజు బాధపడేదానికంటే ముందుగానే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు నీవు జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే ఇక్కడ భక్తుడు చక్కగా రాశాడు. సొలొమోను భక్తుడు ఇక్కడ అంటున్నాడురా, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, నీ శరీరమును ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాము. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అంటే అవి లయమైపోయినప్పుడు, అవి అనారోగ్య పాలైనప్పుడు, అవి తినేస్తా వచ్చినప్పుడు, అవి పాడైపోయినప్పుడు, అవి బలహీనమైపోయినప్పుడు, అవయవాలు పనిచేయకుండా వచ్చినప్పుడు, అవయవాలు బలహీనమైపోయినప్పుడు, అవయవాలు చెడిపోయినప్పుడు అప్పుడు అనుకుంటారట కొంతమంది పిల్లరా. ఏమని? మొదటి పాయింట్లో మొదటి మాట ఏమనుకుంటారంటే, అయ్యో ఉపదేశమును నేను ఎట్లా తోసివేసి తిని. ఇప్పుడు నష్టం జరిగినప్పుడు తెలుస్తుంది కొంతమందికి. నష్టం జరగక మునిపే దేవుడు హెచ్చరిస్తాడు. సమస్య రాకముందే దేవుడు హెచ్చరిస్తాడు. అపాయం రాకముందే దేవుడు హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ప్రేరేపిస్తాడు. దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడే మన జీవితాలు సరిచేసుకోవాలి, మన హృదయాలు సరిచేసుకోవాలి, మన కుటుంబాలు సరిచేసుకోవాలి, మన బ్రతుకుని సరిచేసుకోవాలి, మన సాక్ష్యాన్ని సరిచేసుకోవాలి, మన నడవడిక సరిచేసుకోవాలి, మన ఆలోచనలు సరిచేసుకోవాలి, మన మాటలు సరిచేసుకోవాలి, మన ప్రయత్నాలు ప్రవర్తనలో సరిచేసుకోవాలి. అప్పుడు అనుకుంటారంట సమస్య వచ్చినప్పుడు, ఆపదలో పడ్డప్పుడు, అపాయంలో సిక్కుని పోయినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లా, చక్కటి మాటను మనం చూస్తున్నాం, త్రోసివేసి తిని. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈరోజు ఉపదేశాన్ని అనగా దేవుని వాక్యాన్ని నువ్వు తోచివేస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మరి నీ శరీరము
మరి ఇంకా నీ యొక్క శరీరము, నీ మాంసము, నీ శరీరము క్షీణించిపోక మునిపే, అవి అనారోగ్య పాలు కాక మునిపే, అవి జబ్బున పడక మునిపే నీ జీవితంలో నువ్వు దేవుని వైపు తిరగాలి. అసత్యంలో నుంచి సత్యం వైపు తిరగాలి. దేవుని మార్గాలను నడవాలి. సమస్య వచ్చిన తర్వాత, ఇబ్బంది వచ్చిన తర్వాత, అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసితిని. ఈరోజు నీ జీవితంలో ఉపదేశాన్ని తోచివేస్తున్నావా? దేవుని మాటని పెడచెవిని పెడుతున్నావా? దేవుని వాక్యానికి దూరంగా ఉన్నావా? సత్యానికి దూరంగా ఉన్నావా? అపాయం రాకమునిపే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నువ్వెక్కడున్నా, నువ్వేం చేస్తున్నా, నువ్వెవరైనా సరే నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ముందు జీవితాన్ని ఎరిగిన దేవుడు, నీ ముందు భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందు స్థితిని ఎరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీకు తెలుసు, ఇక ముందు ఏం జరగబోతుందో నీకు తెలియదు. నీ భవిష్యత్తు అంతా కూడా దేవునికి తెలుసు. ఆ భవిష్యత్తు తెలిసినటువంటి దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని ఉపదేశాన్ని తోసివేయొద్దు. లరా మరొక మాట రాయబడింది అక్కడ, నా హృదయము గద్దింపును ఎట్లా తునీకరించును. చూసారా, తునీకరించును అంటే తోసివేయడం. దేవుడు నన్ను గద్దిస్తున్నప్పుడు అయ్యో నా హృదయము గద్దింపుని ఎలా తునీకరించును అని రాయబడింది ఇక్కడ. అవును, దేవుడు నిన్ను గద్దించినప్పుడు దాన్ని తోసివేయకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని తోసివేయకూడదు. గద్దింపు మనకు చాలా అవసరం. గద్దింపు మాటలు మనకు అవసరం. దిద్దే మాటలు మనకు అవసరం. సరిచేసే మాటలు మనకు అవసరం. తప్పును తెలియపరిచే వాక్యం మనకు అవసరం. గమనించండి, అయ్యో గద్దింపును నేను ఎలా తునీకరించితిని. ఇబ్బంది వచ్చిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత, అపాయం వచ్చిన తర్వాత, ఆటంకం వచ్చిన తర్వాత, చిక్కుల్లో పడిపోయిన తర్వాత, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత కొంతమంది అనుకుంటారు, ఇదిగో అయ్యో ఉపదేశం నేను ఎలా తోసివేసి తిని. మొదటి మాట, గద్దింపును నేను ఎలా తునీకరించి తిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు తునీకరించొద్దు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు తునీకరించొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పెడచెవిని పెట్టొద్దు, తునీకరించొద్దు, నువ్వు తోసివేయొద్దు. పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో తెలియపరుస్తున్నాడు. ఇలా ఎంతోమంది తునీకరించి అపాయాల్లో పడుతున్నారు, సమస్యల్లో చిక్కుల్లో పడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ తర్వాత మూడవ మాట మనం ఆలోచన చేస్తే ఇక్కడ, నా బోధకుల మాట నేను ఎట్లా వినకపోతిని. చూసారా, నా మేలు కొరకై మాట్లాడితే, అవును కదా, నీ మేలు కోసం మాట్లాడితే నా బోధకుల మాట నేను వినకపోతిని. అవును, నా కొరకై దేవుడు నా కొరకై ఏర్పాటు చేసినటువంటి బోధకులు, దేవుడు నా కొరకై ఏర్పాటు చేసిన సేవకులు, దేవుడు నా కొరకై ఏర్పాటు చేసినటువంటి ఉపదేశకులు, దేవుడు నా కొరకై ఏర్పాటు చేసినటువంటి సంఘ కాపరి, నా ఆత్మీయ తండ్రి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చేశాను అంటే వినకపోతేనే. అవును, వాక్యం వింటున్నటువంటి పిల్లరా గమనించండి. నీ జీవితంలో ఇదిగో నీ కొరకై దేవుడు ఒక వర్తమానాన్ని సిద్ధపాటు చేస్తే, ఆ వర్తమానాన్ని మీ సంఘ కాపరి ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు, నిన్ను దిద్దుతూ ఉన్నప్పుడు నువ్వెలా వినకపోతున్నావు ఆలోచించు. వినకుండా తోసివేస్తున్నావా? గద్దింపును తునీకరిస్తున్నావా? ఇదిగో నా బోధకుల మాట నేను వినకపోతుని వింటున్నావా? ఈరోజు నువ్వు ప్రియ దేవుని బిడ్డ, నీ మేలు కొరకై మాట్లాడితే, నీ మంచి కొరకై మాట్లాడితే, నీ యొక్క ఆశీర్వాదం కొరకై మాట్లాడితే, నీ యొక్క కుటుంబం కొరకై మాట్లాడితే, నీ యొక్క భవిష్యత్తు కొరకై మాట్లాడితే, వారి మాట ఈరోజు వింటున్నావా నువ్వు? నేను ఎట్లా వినకపోతేనే. వాక్యం తెలియపరుస్తుంది. నీ జీవితంలో ఆయన ఉపదేశాన్ని తోసివేశావా? ఆలోచించే. నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఉపదేశాన్ని తోసివేశావా? ఆయన గద్దింపును నువ్వు తునీకరించావా? నీ బోధకులు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినకపోతున్నావేమో, వినటం లేదేమో. నీ బోధకులు దేవుడు ఒక్కొక్కరి కొరకై కొంతమంది బోధకులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. వారి ఆధ్వర్యంలో వాళ్ళు నడిపిస్తాడు. ఒక్కొక్క సంఘాన్ని ఆయన కొంతమందికి అప్పగిస్తాడు. వాళ్ళ ద్వారా
మరి ఆ కాపరి ద్వారా ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు కదా. అలాంటప్పుడు ఆ సంఘ విశ్వాసులు ఆ సేవకుని యొక్క నోట నుంచి దేవుని యొక్క వాక్యాన్ని తోసివేయకూడదు, తునీకరించకూడదు, వినకుండా మానేయకూడదు. ప్రియులరా గమనించి, నీ బోధకుల మాట, దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన బోధకులలో వారి ఆధ్వర్యంలో నువ్వు ఎదగాలి, వారి నడిపింపు కింద నువ్వు ఉండాలి, ఆ బోధలో నువ్వు ఎదగాలి. నీకోసం దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. వాళ్ళు మీ సంఘ కాపరి. మీ బోధకుల మాట వినకుండా ఎవరో మాటను విని చెడిపోతున్నావేమో. ఈరోజు అనేకమైనటువంటి అబద్ధమైనటువంటి బోధలు వచ్చినప్పుడు ఆ బోధలు వింటూ మీ స్థానిక సంఘ కాపరి మీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు ఆ కాపరి ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటే, మీకు కావాల్సిన వర్తమానాన్ని అందిస్తూ ఉంటే, మీ కుటుంబాలకు కావాల్సిన వర్తమానాన్ని అందిస్తూ ఉంటే, మీ పిల్లలకు కావాల్సిన వర్తమానాన్ని అందిస్తూ ఉంటే, ఆ దేవుడికి తెలుసు పిల్లరా ఎవరికి ఏ ఆహారం పెట్టాలో ఆయనకు తెలుసు. పిల్లరా మీ కుటుంబంలో మీకు ఏ ఆహారం కావాలో, ఆత్మీయ ఆహారము, ఏ సంఘములో ఏ ఆత్మీయ ఆహారం కావాలో, ఎవరికి ఏ ఆహారం అవసరమైనదో ఆయన తెలిసినటువంటి దేవుడు ఆ సంఘ కాపరి ద్వారా ఆ యొక్క సంఘానికి ఆయన ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపాటు చేస్తాడు. అలాంటప్పుడు నీ యొక్క బోధకుల బోధను నువ్వు వినకపోతే ఎలాగా? మీ కాపరి బోధ నువ్వు వినకపోతే ఎలాగా? మీ సేవకుల బోధ నువ్వు వినకపోతే ఎలాగా? ఆలోచించు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, అందుకే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అప్పుడు నీ కోటలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ కానుకల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును అని రాయబడింది. ఎప్పుడైనా మనం పైభాగంలో చూసుకుంటూ వస్తే క్రీస్తు యేసునందు పిల్లరా కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నామో, ఎప్పుడైతే మనం చెడుతనాన్ని విడిచిపెడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విడిచిపెడతామో, మొట్టమొదటి పాయింట్, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగునని రాయబడింది వాక్యం. మొదటి పాయింట్ మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. ప్రియులరా గమనించండి. అవును, అందుకే అందులో నుంచి మనం చూసాము సామెతల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో అయ్యో ఉపదేశము నేను ఎట్లా తోసివేచితిని. చూసారు, అంటే దెబ్బ తిన్నప్పుడు అనుకుంటారు కొంతమంది, నేను ఉపదేశాన్ని తోసేశానే అని. తర్వాత రెండోది, నా హృదయం గద్దింపునట్లు తునీకరించును. నష్టపోయినప్పుడు అనుకుంటారు, దేవుడు నన్ను గద్దించినప్పుడు నేను ఆ గద్దింపును తునీకరించానే అనుకుంటారు. పిల్లరా గమనించండి. మూడోదిగా, నా బోధకుల మాట నేను వినకపోతేనే. మీ కాపరి ద్వారా నువ్వు బలపడాలి, మంచి వాక్యంలో నేను ఎదగాలి. ఆ కాపరి బోధ తోచేసి ఎవరూరు బోధలేంటూ మరి అబద్ధకరమైన బోధలేంటో, అసత్యంలోకి నడిపించే బోధలేంటో, విశ్వాసం నుంచి నేను తొలగించే బోధలేంటో, ఒకవేళ నువ్వు మోసపోతున్నావేమో, ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకై మీ సేవకులు, మీ కొరకై మీ బోధకులు, మీ కొరకై దేవుడు వారి ద్వారా మీకు ఆహారాన్ని సిద్ధపాటు చేస్తారు. ఆ ఆహారాన్ని మీరు సమృద్ధిగా భుజించాలి. ఆ వాక్యం అనే బలము, శక్తి, ధైర్యం చేత మీరు నడిపించబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని మనం చూద్దాం. 9వ వచనం చూద్దాం పిల్లరా. దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలంటే పిల్లరా, మనం చెడుతనాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటామని మొదటి పాయింట్ని మనం చూసాం. రెండోది 9వ వచనంలో మనం చూస్తే పిల్లరా గమనించండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే 9వ వచనంలో అక్కడ మనం ఏం చేయాలి? రెండో పాయింట్ పేరు ఏంటంటే, దేవునికి ఇచ్చి ఆయన్ని గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవునికి ఇచ్చి ఆయన్ని గణపరచాలి. ప్రియులారా, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం దీవించబడాలి అంటే, మనం మేలు పొందుకోవాలి అంటే, మనం దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే, నువ్వు అనుభవించాలి అంటే, నీ పిల్లలు అనుభవించాలంటే, వారి పిల్లలు అనుభవించాలంటే, కొన్ని తరాల వరకు అలా దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబాలు నడిపించబడుతూ ఉండాలి అంటే, మీ పేదరికము తొలగిపోవాలి అంటే, మీ లేమి తొలగిపోవాలి అంటే, మీ దారిద్ర్యం తొలగిపోవాలి అంటే, మీ కరువు తొలగిపోవాలి అంటే, దేవుని యొక్క మేలుని మీరు పొందుకోవాలి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలంటే, మనం దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. ఇది రెండో పాయింట్. క్రీస్తునందు పిల్లరా, మనం ఎందుకు ఇవ్వాలయ్యా దేవునికి? దేవుడే మనకి ఇస్తున్నాడు కదా, మనం ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నావా?
ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించండి. నువ్వు విత్తాలి, ఈ భూలోకంలో బతుకుతున్నప్పుడు ఇదిగో నువ్వు విత్తాలి, ఆ పంటను నువ్వు కోసుకుంటావు. దేవుని పరిచర్యలో నువ్వు విత్తాలి, దేవుని సంఘములో నువ్వు విత్తాలి, దేవుని పరిచర్యలో నువ్వు విత్తాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై నువ్వు విత్తాలి, నీ ధనాన్ని ఎత్తాలి. ఇట్లా సమృద్ధి అయిన పంటను నువ్వు కోసుకుంటావు. మనం దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరచాలి. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. మనం దేవునికి ఇచ్చి ఆయన్ని గణపరచాలి. ఆయన గొప్పతనాన్ని తెలిసిన వారు ఎవ్వరూ దేవునికి ఇవ్వకుండా ఉండలేరు. క్రీస్తునందుకులారా, దేవునికి ఇవ్వడానికి ఏ వ్యక్తికి కూడా పేదరికము అనేది అడ్డు రాదు. పేదరికము అనేది అడ్డు రాదు ఎవరికి కూడా. దేవుని గొప్పతనం తెలిస్తే, దేవుని విలువ తెలిస్తే, ఆయన గొప్పతనం తెలిస్తే, యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని కానీ అర్థం చేసుకోగలిగితే, ఆ శిలువ యాగాన్ని అర్థం చేసుకోగలిగితే, ఆ బలి యాగాన్ని అర్థం చేసుకోగలిగితే, ఆయన నీ కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు, ఆయన నీ కోసం తన యవన రక్తాన్ని గార్చాడు, ఆయన నీ కొరకై అవమానించబడ్డాడు, ఆయన నీ కొరకై దూషించబడ్డాడు, ఆయన నీ కొరకై అపహాసించబడ్డాడు, ఆయన నీ కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చాడు. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలాగా ఆయన వధించబడ్డాడు నీ కొరకై. ఆయన ఇష్టపడి తన ప్రాణాన్ని నీ కొరకై పెట్టాడు. దేవుని బిడ్డ, దేవుని గొప్పతనం తెలిస్తే, యేసయ్య గొప్పతనం తెలిస్తే ఎవరు దేవునికి ఇవ్వకుండా ఉండలేరు. ఎవరు ఇవ్వలేరయ్యా దేవునికి అంటే దేవుని గొప్పతనం తెలియని వారు. యేసు ప్రభుల వారి యొక్క శిలువ యాగాన్ని, బలి యాగాన్ని యొక్క విలువను గ్రహించలేని వాళ్ళు ఎప్పటికీ దేవునికి ఇవ్వలేరు. భేదవారిమి అన్న ముద్ర వాళ్ళు వేసుకొని అలాగే ఉంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇది నాకు వరకే నేను చెప్పటం లేదు, మీ ధనం నాకు కావాలని నేను చెప్పటం లేదు, మాకు కావాలని చెప్పడం లేదు. మీ కుటుంబాలు ఆశీర్దించబడాలంటే, మీరు దీవించబడాలంటే, మీరు వర్ధిల్లాలి అంటే, మీరు అభివృద్ధి పరచబడాలంటే, మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవునికి నువ్విచ్చి నువ్వు గణపరచబడాలి. నువ్విచ్చి ఆయన్ని గణపరచాలి. నువ్వు ఇచ్చుడు ద్వారా నీ దేవునికి ఘనత వస్తుంది. నువ్వు ఇచ్చుడు ద్వారా నీ దేవుని నామానికి మహిమ వస్తుంది. ఆ ద్వారా కూడా దేవుని నువ్వు గణపరచవచ్చు. కావున ఆయన గనుడు, మహాగనుడు, ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు. పిల్లరా గమనించండి, మనం ఇచ్చుడు ద్వారా దేవునికి ఘనత వస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిళ్ళరా గమనించండి, దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆయన గొప్పతనం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఆయనకి ఇవ్వకుండా ఉండలేరు. ఈరోజు నీకు ఆయన గొప్పతనం తెలుసా? ఈరోజు ఆయన విలువ నీకు తెలుసా? ఆలోచించండి. కొంతమంది వారి జీవితాల్లో మేము భేదవారిమి, నీ భేదరికానికి తగ్గట్టుగానే దేవునికి ఇవ్వు. నువ్వు భేదవాడివా, నువ్వు భేదరాలివా అయినా పర్వాలేదు. నీలో విశ్వాసం ఉంటే, దేవుని గొప్పతనం నీకు తెలిసి ఉంటే, నీలో విశ్వాసం అనేది ఉంటే, గమనించు, నీ కలిగిన దాంట్లోనే దేవునికి ఇవ్వు. నీకున్న దాంట్లోనే దేవునికి ఇవ్వు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే దేవునికి ఇవ్వు. పిల్లరా గమనించండి, ఇది నా కొరకై మీరు ఇచ్చుడు ద్వారా నాకు రాదు. ఆలోచన చేయండి, ఈ మాటలు ఆలోచించండి. ఇది దేవుని యొక్క వాక్యము. మీరు ఇచ్చుడు ద్వారా దేవునికి మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఇచ్చుడు ద్వారా దీవించబడతారు, మీరు ఇచ్చుడు ద్వారా వర్ధిల్లుతారు. ఒక ఇచ్చుటే కాకుండా అన్ని విషయాలు మనం క్రమంగా ఉండాలి. అదేవిధంగా మనం దేవుని సేవలో, పరిచర్యలో, సంఘములో విత్తేది నేర్చుకోవాలి, అనగా ఇచ్చేది నేర్చుకోవాలి. ప్రియులరా, అందుకే అక్కడ రాయబడి ఉంటుంది ఏ విధంగా మనం ఇవ్వాలి అని. 9వ వచనంలో మనం అక్కడ గమనిస్తే ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలంటే అక్కడ మొదటిది, నీ రాబడి అంతటిలో పదమ ఫలమును. నీ రాబడి అంతటిలో మొదటిది పదమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీ రాబడి, నువ్వేం చేస్తున్నావో, నీ సంపదలో నుండి, నీ ఆదాయంలో నుండి, నీ రెక్కల కష్టంలో నుండి, నీ ఉద్యోగంలో నుండి, నీ వ్యాపారంలో నుండి, నీ డ్యూటీలో నుండి, నీ వ్యవసాయంలో నుండి, నువ్వే పని అయితే చేస్తున్నావో ఆ పనిలో ప్రియులరా వాక్యం తెలియపరుస్తుంది, నీ రాబడి అంతటిలో పదమ ఫలము అనగా 10వ వంతు దేవునికి ఇవ్వాలి. ప్రియులరా గమనించండి, 10వ వంతు దేవునికి ఇవ్వాలి. అది దేవుని సొమ్ము, అది దేవుని సొత్తు. అది పిల్లరా గమనించండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా గమనించండి, ఆ రోజు పాత నిబంధన కాలంలో మరి అది దేవుడు లేవీలకి ఏర్పాటు చేశాడు. మీరు అనొచ్చు, ఈరోజు లేవీలు లేరు కదయ్యా, మరి మీరు లేవీలు కాదు కదా, లేవీలు లేరు కదా అనొచ్చు పిల్లరా. కానీ ఆ రోజు లేవీలు ఉంటూ దేవుని పరిచర్య, దేవుని సేవ చేస్తున్నారు పిల్లరా. ఆ స్థానంలో ఈరోజు దేవుడి సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ స్థానంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు పనికిరానటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవీలు కాకపోవచ్చు, కానీ ఆ స్థానంలో ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు లేవీలు పోషించబడుతున్నారు. ఒకవేళ ఆ తెగల నుంచి రాకపోవచ్చు, ఆ వంశం నుంచి రాకపోవచ్చు సేవ చేస్తున్న సేవకులు, కానీ ఈ సేవకులందరూ కూడా దేవుడు ఒక్కొక్కరిని పేదరికుల నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. కాగితాలు ఏరుకున్నటువంటి వారి దగ్గర నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టు కింద ఉన్నటువంటి వారి దగ్గర నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా ఎవరిని అంటే పిల్లరా గమనించండి, ఆయన పరిచర్య చేయడానికి పేదరికుల నుంచి అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు అలా 10వ వంతు అనేక మంది ఇవ్వనందువల్ల ఈరోజు అనేక మంది పేద సేవకులు ఎంతో వెనకబడిపోయినారు. వారికి ఉండడానికి పిల్లరా స్థలం లేదు. బాడిగిళ్ళల్లో అనేక మంది ఉంటున్నారు. అలా వారి యొక్క పిల్లల్ని మంచిగా చదివించుకోలేకపోతున్నారు. పిల్లరా వారు మంచి ఆహారాన్ని తినలేకపోతున్నారు. వారి దగ్గర వస్తు వాహనాలు లేవు, వారి దగ్గర సదుపాయాలు లేవు. పిల్లరా ఈ రోజు కూడా మారుమూల ప్రాంతాల్లో విదేశీయుల్లో ఎంతో మంది సేవకులు పిల్లరా ఈరోజు కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా. కారణం ఏమిటి? ఉన్నటువంటి సంఘ బిడ్డలైనటువంటి వారు దేవునికి ఏదైతే ఇవ్వాలో దాన్ని ఇవ్వకుండా ఉన్నందువల్ల. వీళ్ళు ఇప్పుడు లేవీలు కాకపోవచ్చు, కానీ వారి స్థానంలో ఉన్నారు, దేవుని పరిచర్య చేస్తున్నారు. అన్నీ వదిలిపెట్టుకొని వచ్చినారు వాళ్ళు, అన్నీ విడిచిపెట్టి వచ్చినారు వాళ్ళు. సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చారు, వాళ్ళ బంధువులు వదిలిపెట్టి వచ్చారు, వారి గ్రామాన్ని వదిలిపెట్టి వచ్చారు, వారి అన్నదమ్ములు వదిలిపెట్టి వచ్చారు, వారున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చారు. దేవుడు పిలిచాడు వాళ్ళని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని. ఎందుకో లేవీల స్థానంలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. లేవీలు చేస్తున్న పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నాశనానికి జోగుతున్న ఆత్మలను అగ్నిల నుంచి లాగడానికి ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు పనులన్నీ మానేసుకున్నారు. వారు దేవుడు పిలుపు నిమిత్తాయి వారి ప్రాంతాన్ని వదిలిపెట్టారు, వాళ్ళ బంధువులు వదిలిపెట్టారు, వాళ్ళు కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టారు. దేవుని పరిచర్య నిమిత్తమై వచ్చారు. వాళ్ళు ఎలా పోషించబడాలి, వాళ్ళు ఎలా అభివృద్ధి పరచబడాలి. ఈ రోజుకి కూడా అనేక మంది సేవకులకి ఉండడానికి సొంత స్థలం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, బాడుగుల ఇల్లులో ఉంటున్నారు. గమనించండి. తినడానికి 3 పూటల భోజనం లేదు. గమనించండి. వాళ్ళ పిల్లలకి మరి సరైన వస్త్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వనరులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దేవుని పరిచర్య నిమిత్తమై వీళ్ళందరూ ఎలా పోషించబడాలి? వాళ్ళ పిల్లలకు రేపు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? మీరు లేవీలు కాదు అని కొంతమంది మీరు అనొచ్చు. ఆ స్థానంలో ప్రభువు పెట్టున్నాడు, దేవుడు పెట్టున్నాడు. వీళ్ళు ఎట్లా పోషించబడాలి ఇప్పుడు? కనుక ఆలోచన చేయండి. క్రీస్తుని విశ్వాసాన్ని కోల్పోవద్దు, విశ్వాసంలో చచ్చిపోవద్దు, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, విశ్వాసంలో ఎండిపోవద్దు, విశ్వాసంలో బలహీనమైపోవద్దు. ఈరోజు అనేకమైన బోధలని వారికి ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. కఠినమైన హృదయం కలిగిన వారు అయిపోతున్నారు. కరుడు గట్టుకపోయిన హృదయం కలిగిన వారు అయిపోతున్నారు. అనేకమైన బోధలు ఈరోజు కనుక పిల్లరా మనం చూస్తున్నాము. నీ రాబడి అంతట్లో అంటే మొదటి భాగం దేవునికి ఇవ్వాలి, 10వ భాగం దేవునికి ఇవ్వాలి, 10వ భాగం దేవునికి ఇవ్వాలి. అలా దేవునికి ఇచ్చి దేవుణ్ణి మనం గణపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది పంట కావచ్చు పిల్లరా, అవి జీవాలు కావచ్చు పిల్లరా, అవి ఏవైనా కావచ్చు, అదంతా కూడా దేవుని సొమ్మని దేవుని వాక్యం మనకి రాయబడింది. అందుకు మనం ఇవ్వాలి. మొదటి భాగం అది దేవుని సొమ్ము, అందుకు మనం ఇవ్వాలి దేవునికి. సహోదరి సహోదరుడా గమనించు ఈ సమయంలో. ఆ తర్వాత ఇంకా మనము ఆలోచన చేస్తే నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని గణపరచమని వాక్యం ఉంటుంది అక్కడ. నీ ఆస్తిలో భాగాన్ని ఇవ్వాలి. ఇదేమిటి? మళ్ళా 10వ వంతు ఇచ్చాము దేవునికి, మళ్ళీ నీ ఆస్తిలో భాగం ఏమిటి అని అంటే క్రీస్తు యేసునందుకురా మిగిలిన 9 భాగాలు ఉన్నాయే. ఒక భాగాన్ని దేవుని సొమ్ము దేవునికి ఇచ్చావు. దేవునికి ఇచ్చిన తర్వాత నీ ఆస్తిలో భాగం అంటే నీ మిగిలిన 9 భాగాలు నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఆ 9 భాగాల్లో నువ్వు అనుభవిస్తూ ఇంకా నువ్వు దేవుని సేవకి ఇవ్వాలి, ఇంకా నువ్వు దేవుని పరిచర్యకి ఇవ్వాలి, నశించిపోతున్న ఆత్మల కొరకై ఇవ్వాలి, సువార్త కొరకై ఖర్చు పెట్టాలి. ప్రియరా గమనించండి. ఇంకా మీటింగాల కొరకై, మందిరాల కొరకై, సేవ కొరకై, సంఘం అభివృద్ధి కొరకై, డెవలప్ నిమిత్తమై నువ్వు ఖర్చు పెట్టాలి. ప్రతి విశ్వాసికి ఈ భారం ఉండాలి. క్రీస్తు యేసునందు పిల్లరా ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి ఈ భారం అనేది ఉండాలి. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తోంది. నీ ఆస్తిలో భాగం అంటే నీ ఆస్తానికి ఏది 9 భాగాలు నువ్వు అనుభవిస్తున్నావు. ఆ 9 భాగాలు నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి, ఆ 9 భాగాలు నువ్వు తింటూ ఉన్నావు కాబట్టి, దాంట్లో మరలా దేవునికి అది మందిరం కట్టేదానికి కావచ్చు, అది మందిరానికి లేకపోతే స్థలం కోసం కావచ్చు, మందిరం కట్టేదాని కోసం కావచ్చు పిల్లరా, ఇంకా మందిరం ఏదన్నా దేనికోసమైనా మరి వస్తువుల కోసం కావచ్చు, లేకపోతే మీటింగాల కోసం కావచ్చు, అనాథుల కోసం కావచ్చు, ఎదరాల కోసం కావచ్చు, పేదల కోసం కావచ్చు, వికలాంగుల కోసం కావచ్చు, దారిద్రుల కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే దాంట్లో మరలా
దేవునికి ఈలేనంత వరకు దేవునికి మనం ఖర్చు పెట్టాల్సిన వారిగా ఉన్నాం పిల్లరా. అది నీ ఆస్తిలో భాగం ఇచ్చి పిల్లరా, అంటే నువ్వు అనుభవిస్తున్న దాంట్లో నుంచి 9 భాగాల నుంచి దేవునికి ఇవ్వాలి. అందుకే ఒక మాటను మనం చూస్తే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాయబడ్డది. 6వ అధ్యాయము 38వ వచనంలో చక్కటి మాట రాయబడ్డది. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇవ్వాలయ్యా అంటే ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ స్వయాన ప్రభు చెప్తున్నాడు, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు బిగియొద్దు, మీ హృదయాన్ని బిగించుకోవద్దు, మీ పిడికిలు బిగించుకోవద్దు, మీరు కఠినులుగా ఉండొద్దు. దేవునికి ఇవ్వండి. మీరు ఏ సంఘానికి పోతున్నారో ఆ సంఘంలో దేవునికి ఇవ్వండి, ఆ సేవలో దేవునికి ఇవ్వండి, ఆ పరిచయలో దేవునికి ఇవ్వండి. ఆ సంఘం అభివృద్ధి పరచబడుతుంది, ఆ సేవకులు అభివృద్ధి పరచబడతారు, ఆ సంఘం విస్తరిస్తుంది. అక్కడ కావాల్సిన సదుపాయాలను కూడా అన్ని సక్రమంగా మరి అమర్చబడతాయి. ఏ కొద్దిగా కొరత లేకుండా చేయగలిగినంత పరిచర్య సేవకులు కూడా చేయగలరు. ఈరోజు మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో పరిచర్య చేస్తే, గ్రామాల్లో విలేజ్ల్లో పరిచర్య చేస్తే తెలుస్తుంది ఎవరికైనా కానీ. ఎక్కడో జాయి చేయడం కాదు పరిచర్య, గ్రామాల్లో పరిచర్య చేయాలా, పేద ప్రజల మధ్య పరిచర్య చేయాలా. అది ఆ పరిచర్య చేస్తే ఒక సేవకుడు ఇల్లు అంటే ఎంత తెలుస్తుంది, ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే ఈరోజు వసతులు వనరులు లేక సేవకులు ఎంత వెనకబడిపోతున్నారు, చేయాల్సిన పనులు విశ్వాసాలు చేయక. గమనించండి ఈ సమయంలో. అందుకే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది. సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకే ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. యేసు ప్రభు చెప్తున్న మాట ఇవ్వద్దన్నాడా? మీరు పేదోళ్ళు ఇవ్వద్దని చెప్పాడా? చెప్పలేదు ఆయన. నీ బేదరికానికి తగ్గట్టే ఇవ్వు. నువ్వెంత ఖర్చు పెడుతున్నావు కదా, ఏం దేవునికి నువ్వు ఇవ్వలేవా? దేవునికి నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, దేవునికి ఇవ్వలేవా? మీ ఆశీర్వాదం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, మీ దీవెన కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చటం వల్ల నా జోబీలోకి ఏం రావు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంఘంలో మీ సంఘ కాపరికి, మీ సంఘానికి, ఆ సహవాసానికి సపోర్ట్ చేయండి. విశ్వాసంలో చచ్చిపోవద్దు, విశ్వాసంలో ఎండిపోవద్దు, విశ్వాసంలో బలహీనం కావద్దు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది సమయంలో. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు మళ్ళీ కొలవబడుతుందని ప్రభువు చెప్పాడు కదా. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఇవ్వద్దని చెప్పాడా? మీరు భేదవాళ్ళు ఇవ్వద్దని చెప్పాడా ప్రభు? ఆ బేదరాలు 2 కాసులు వేస్తే ఆమెను మెచ్చుకున్నాడు కదా, ఆమె ఉన్నదాన్ని ఇచ్చింది కదా, ఆమెను మెచ్చుకున్నాడు కదా. కానుకలు బాక్సులు కానుకలు వేసేవాళ్ళని చూసి నువ్వు బేదరాలు అమ్మ నువ్వు ఎందుకు వేసేవాళ్ళన్నాడా? ఆమెను మెచ్చుకున్నాడు కదా క్రీస్తునందులారా. అందుకనే 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే కూడా దేవునికి ఘనత వస్తుంది. మనం ఇచ్చుడు ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత వస్తుంది. వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది, దేవునికి ఘనత వస్తుంది. మనము దేవునికి ఇచ్చుడు ద్వారా. 2వ పాయింట్ మనం చూస్తున్నాం, మనం దేవునికి ఇచ్చి ఆయన్ని ఘనపరచాలి. అందులో 3 విషయాలు చూసాం. ఎలా ఇవ్వాలి? 1, ఏ విధంగా ఇవ్వాలంటే పిల్లరా, మన సంపాదన, మన రాబడిలో మొదటి భాగాన్ని ఇవ్వాలి. 2వది ఆస్తుల భాగాన్ని, 9 భాగాలు మనం అనుభవిస్తూ ఇంకా సేవకు మనం సహకరించాలి. 3వది అలా మనం చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవునికి ఘనత వస్తుంది. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనంలో ఏముంటుందంటే, నేను మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నేను మీ తండ్రిని అయితే, నేను మీ దేవుణ్ణి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? ఎవరు దొంగిలించారు నాకు రావాల్సిన ఘనత? నాకు ఘనత రావాలి కదా. నేను మీ తండ్రిని అయితే, నేను మీ దేవుణ్ణి అయితే, ఆ యొక్క విషయాన్ని మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నాకు రావాల్సిన మహిమ ఏమైంది? నాకు రావాల్సిన ఘనత నాకు రావటం లేదు, నాకు రావాల్సిన మహిమ నాకు రావటం లేదు. అది మీ ద్వారా నాకు ఘనత రావాలి కదా, మీ ద్వారా నాకు మహిమ రావాలి కదా. ఎట్లా పోయింది? ఎవరు దోచుకున్నారు ఈ ఘనతను? ఎవరు దొంగిలించారు ఈ ఘనతను అని దేవుడు అడుగుతున్నాడు ఆ గ్రంథంలో. మీరే నా పిల్లలైతే, మీరే నా సొత్తు అయితే, మీరే నా రక్తంలో కడగబడిన వారైతే, మీరే నా రక్తంలో విమోచించబడిన వారైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మీ తండ్రిని మీరు కనపరచాలి కదా. ఏ విధంగా కనపరచాలి? ఇచ్చి కనపరచాలి, ఇచ్చి కనపరచాలి, దేవునికి ఇచ్చి కనపరచాలి. బేదరికాన్ని నేను ముద్ర వేసుకుందని అడ్డం పెట్టుకోకూడదు. నీ బేదరికాన్ని తగినట్టుగానే బేదవాళ్ళని ఖర్చు పెట్టకుండా ఉన్నామా? బేదవారమని ఖర్చు పెట్టకుండా ఉన్నామా? బేదవారమని తినకుండా ఉన్నామా?
ఆలోచన చేయండి. కనుక పిల్లరా, పేదవారైనా ఆ రోజు గమనించండి, క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులు గమనించండి. అందుకని దేవునికి రావాల్సిన ఘనత దేవునికి రావాలి. మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నాడు ఆయన. తర్వాత మూడో విషయాన్ని 10వ వచనంలో మనం చూద్దాం. మూలవాక్యంలోకి వద్దాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ఎప్పుడు అని అంటే పిల్లరా, ఇదిగో మనం చెడుతనానికి దూరంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యం కలిగి ఉంటాము. ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక ఆశీర్వాదం. ఎముకల్లో సత్తువు కలిగి ఉంటుంది, అదొక ఆశీర్వాదం. రెండోది, మనం దేవునికి ఇచ్చాయన్ని గణపరచాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఇచ్చాయని గణపరుస్తామో అప్పుడు మూడోది, మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. అప్పుడు దేవుడు మనకు సమృద్ధినిస్తాడో, అప్పుడు దేవుడు మనకి కావలసిన సమృద్ధినిస్తాడో, కావలసిన సముదాయాన్ని ఇస్తాడో, మనకి ఏ లోటు లేకుండా దేవుడు సహాయం చేస్తాడో, సమృద్ధిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్దిస్తాడో, మనకు కొదువు లేకుండా, కొరత లేకుండా, లేమి లేకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహోదరి సహోదరుడా, అందుకనే అక్కడ రాయబడి ఉంది 10వ వచనం కింద భాగం. మరి దీనికి సంబంధించి మనం ఆలోచన చేస్తే మలాకి గ్రంథము మరి 3వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడి ఉంది? దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా. దేన్ని చేసి? అక్కడ మనం చూడగలం 9వ వచనం కానీ చదువుకుంటూ వస్తే, దేన్ని చేసి అంటే, ఇదిగో మీరు నా సొమ్మును దొంగిలిస్తున్నారు, మీరు దొంగలై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, అందుకే మీరు ఇట్లా ఉన్నారు అని దేవుడు చెప్తా వచ్చాడు. అయ్యా మేమేం చేసాం అంటే, ఇదిగో నాకు 10వ భాగం ఇవ్వటం లేదన్నాడు దేవుడు. అది ఇవ్వక మీరు దొంగలై ఉన్నారు, మీరు మరి శాపగ్రస్తులై ఉన్నారు అని మాట్లాడతాడు దేవుడు అంటూ. అప్పుడు ఏమంటాడు అంటే, మొదటి మాట ఇక్కడ, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా. చెప్పింది చేయాలి మనం, దేవుడు చెప్పింది చేయాలి. దీన్ని చేయండి. ఏం చేయమన్నాడు అక్కడ దేవుడు? 10వ వంతుని ఇవ్వమన్నాడు. 10వ వంతుని ఇవ్వమన్నాడు. దీన్ని చేయండి, అప్పుడు నన్ను శోధించండి. దీన్ని చేయండి, అప్పుడు నన్ను అడగండి. దీన్ని చేయండి అంటున్నాడు. దేవుడు చెప్పింది చేయకుండా పిల్లరా మనం అడిగినందువల్ల ఫలితం ఉండదు. దేవుడు ఏదైనా సరే, దేవుడు మనతో చెప్పింది చేయకుండా మనం అడిగినందువల్ల ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. దేవుడు చెప్పింది మనం చేయాలి, దేవుడు మనకు బోధించింది మనం చేయాలి, దేవుడు మనతో మాట్లాడింది మనం చేయాలి. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే కుదరదు, దేవుని మేలు పొందుకోలేవు. క్రీస్తునందు సహోదరి సహోదరుడా ఆలోచించి, దీన్ని చేసి నన్ను శోధించమంటున్నాడు ఆయన. చక్కటి మాట. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా. దాన్ని చేసి దేవుణ్ణి మనం అడిగి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అనగా 10వ వంతు దేవునికి మనం ఇవ్వాలి, చెల్లించాలి. దాన్ని చేసి దేవుణ్ణి అడగాలి. ప్రభువా, దేవా, నీవు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, నన్ను దీవించాయా, నా కుటుంబాన్ని దీవించాయా, నా బిడ్డలను దీవించాయా. నేను భేదవాడిని, నేను లేమిలో ఉన్నాను, అయినా నీ మాటకు లోబడ్డాను. నువ్వు చెప్పే ఒక మాట లోబడ్డాను. నా భేదరికం తొలగిపోద్దని చెప్పావు, నా లేమి తొలగిపోద్దని చెప్పావు. ఇదిగో ఈకపోతే మీరు శాపగ్రస్తులని చెప్పావు, ఈకపోతే మీరు దొంగలైనారని చెప్పావు. ఆ మాట నన్ను పట్టుకున్నది. ఆ మాటను బట్టి నేను ప్రభువా నీకు ఇస్తూ ఉన్నాను. అయ్యా నీకు నేను ఇస్తున్నానయ్యా. నా సంపాదనలో ఇదిగో నన్ను నమ్మకంగా తీసుకొచ్చి నీ దగ్గర పెడుతున్నాను, నీకు ఇస్తున్నాను అయ్యా అని దేవుని దగ్గర ఇచ్చి అడగండి అంటున్నాడు. అవును పిల్లరా, మనం దేవునికి ఇచ్చి మనం అడగాలి దేవుడిని. అందుకే కదా ఇవుడి మీకు ఇవ్వబడును. ఎవరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత వాళ్ళకు కూడా కొలవబడుతుంది. ఇచ్చి ఆయన మనం అడగాలి. దీన్ని చేసి ఆయన చెప్పింది చేయకుండా నువ్వు ఏదేదో అడిగితే ఎలాగా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తూ, ఆయన చెప్పింది నువ్వు చేయకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తూ, నీకు నచ్చినట్టుగా చేస్తూ పిల్లరా, ఎవరో మాటలని, ఎవరో బోధిని నువ్వు వాళ్ళ ప్రకారంగా చేస్తే నీకు ఎంత మాత్రం మేలు ఉండదు, ప్రయోజనం ఉంది. నీ కాపరి ద్వారా దేవుడు నీకు ఏది అందిస్తున్నాడో, మీ సేవకుల ద్వారా ఏది అందిస్తున్నాడో అది దేవుడి వాక్యం ఉందో లేదో అలాగా చూసుకోవాలి, చదువుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. అందులో సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో మాట ఇక్కడ అంటాడు, దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాక్యంలో ఇప్పతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆకాశ వాక్యం ఇప్పతాను అంటున్నాడు. అంటే నీ కొరకై ఒక ద్వారం ఉంది పరలోకంలో. నీ కోసం ఉన్నటువంటి ఆ ద్వారాన్ని దేవుడు ఇప్పుతాడో, నీ కుటుంబం కోసం ఆ ద్వారాన్ని దేవుడు ఇప్పుతాడో. నీ ద్వారాన్ని నువ్వు మూసుకోవద్దు. ఈరోజు అనేక మంది ప్రతి ఒక్కరికి పరలోకంలో ఒక ద్వారం ఉంది. ఏ ద్వారం అది అంటే వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదపు ద్వారం ఒకటి ఉంది. దాన్ని ఇప్పుకోవాలి. దాన్ని దేవుడు ఇప్పుతాడు. ఎప్పుడు ఇప్పుతాడు దేవుడు దాన్ని? ఎప్పుడు ఇప్పుతాడంటే ఇదిగో ఇక్కడ దేవుడు చెప్పింది నువ్వు చేసినప్పుడు నీ కొరకై ఆ ద్వారాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు.
అందుకే మీరు దీన్ని చేసి నన్ను శోధించమన్నాడు మొదటి మాట. రెండోది, అలా చేస్తే నేను ఏం చేస్తానంటే నేను ఆకాశ వాకిళ్లను ఇప్పుతాను. మీ కొరకై ఒకటి ఉంది, ఆశీర్వాదపు ద్వారం ఉంది మీ కొరకై. దేవుని బిడ్డ, అక్కడ దేవుడు పరలోకంలో ఆశీర్వాదపు ద్వారాన్ని తెరిచున్నాడు. దేవుడి మీద విశ్వాసం లేదా? గమనించు. విశ్వాసం లేదా? ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, కనుక నీ కొరకు తెరిచిన ఆ ద్వారాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడో, ఆశీర్వాదపు ద్వారాన్ని ఓపెన్ చేస్తాడో, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ కుటుంబం పిల్లలు అందరూ కూడా అనుభవిస్తారు. దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కొంతమంది అనేక మంది వాళ్ళ చేత్తో వాళ్ళు ఆపుకుంటున్నారు వాళ్ళ ఆశీర్వాదపు ద్వారాన్ని. ఆయన ఏమన్నాడు? దీన్ని చేయండి, నేను ఆకాశ వాకిళ్ళు ఇప్పుతాను అన్నాడు. అంటే ఏంటి? ఆశీర్వాదాలు ఇస్తాను అన్నాడు, దీవుని ఇస్తాను అన్నాడు. ఎవరికి రావాల్సిన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోవాలి, ఎవరికి రావాల్సిన దీవెన వాళ్ళు పొందుకోవాలి, ఎవరికి రావాల్సిన మేలులు పొందుకోవాలి. ఈరోజు వాళ్ళ చేతులారా ఓళ్ళే ఆశీర్వాదపు ద్వారాన్ని ఆపుకుంటున్నారు, ఆశీర్వాదపు ద్వారాన్ని మూసుకుంటున్నారు. దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్పింది చేయనందువల్ల ఆశీర్వాదపు ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి. నీ చేతిలోనే ఉంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అది మూయబడాలన్నా ఆ ద్వారం ఇప్పబడాలన్నా నీ చేతిలోనే ఉంది. తర్వాత మూడో మాట మనం చూస్తే, ఎలా ఇస్తాడో ఆశీర్వాదం అంటే పట్టజాలనంతా విస్తారమైన దీవెనలను కుమ్మరించేదను. దేవునికి మహిమ కలుగును గాక. నీ దారిద్ర్యం తొలగిపోద్దే, నీ లేమి తొలగిపోద్దే, నీ కరువు తొలగిపోద్దే, నీ పేదరికం తొలగిపోద్దే. పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు నేను కుమ్మరించదును అన్నాడు. పిల్లరా గమనించండి, పిల్లరా ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇదిగో అలా పిల్లరా అలా చేసి చూడు. నీ జీవితంలో ఇంతవరకు నువ్వు చేయలేదేమో, చేసి చూడు. చేసి చూసిన వాళ్ళకి ఆ అనుభవాలు ఉంటాయి. చేసి చూసి అలా చేసి దేవుని చేత దీవించబడినటువంటి వారిని చెప్పగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అలా చేసి చూడు. ఎవరు అన్న మాటలను పట్టించుకోవద్దు. దేవుని వాక్యానికి భయపడు, దేవుని యందు విశ్వాసాన్ని ఉంచు. అలా దేవునికి ఇవ్వడానికి నువ్వు ప్రారంభించు. గమనించండి, ఇవ్వడానికి నీ ప్రారంభించినప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగుల నుంచి కొత్త ద్రాక్షారసం పొర్లి పైకి పారుతుంది. అనగా నీ కుటుంబం దేవుని చేత నింపబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వాదం చేత నింపబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ఆయన అంటున్నారు చక్కటి మాట, పట్టజాలనంత విస్తారమైన దీవెనల్లో కుమ్మరించేదను. ఇవ్వటం కాదు, కుమ్మరిస్తాడు దేవుడు. నీ దరిద్రం తొలగిపోద్దే, కుమ్మరిస్తాడు దేవుడు. విస్తారమైన దీవులు దేవుడే కుమ్మరిస్తాను అంటే ఇక అది ఎంత పెద్ద ఆశీర్వాదం దీవెన ఉంటుందో చూడు పిల్లరా. నువ్వు భక్తిగా ఉండేదాన్ని బట్టి, నువ్వు విశ్వాసంగా ఉండేదాన్ని బట్టి, నువ్వు నీతిగా ఉండేదాన్ని బట్టి, నువ్వు యథార్థంగా ఉండేదాన్ని బట్టి, నువ్వు నిరీక్షణ కలిగి ఉండేదాన్ని బట్టి, అది నువ్వు దేవునికి ఇచ్చేదాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. చివరికి ఒక మాటను మనం చదువుకునే ముందు కొనసాదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు మనం చూస్తే, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా చక్కటి మాట మనం చూసాం. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాం? నీతిమంతులకు ఏం వస్తుంది? మేలు ప్రతిఫలంగా వస్తుంది. ఈ వ్యక్తి మంచి మార్గంలో నడిచాడు కనుక, మంచిగా జీవించాడు కనుక, దేవుని వాక్యానుసారంగా జీవించాడు కనుక, దేవుని సంఘములో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో నశించిపోతున్న ఆత్మలో, భేదవారు, ఎదవరాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరి పట్ల దాతృత్వం కలిగి, ధారాళం కలిగి, ఇదిగో దేవునికి ఇచ్చి దేవుని గణపరిచేటువంటి బిడ్డగా, కుటుంబంగా వాళ్ళు ఉన్నారు కనుక వారికి మేలు ప్రతిఫలముగా వచ్చును అని రాయబడింది. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. అనగా నీ బిడ్డలో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, అందుకని పిల్లరా దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోవాలంటే మనం చూసాం పిల్లరా, చెడుతనాన్ని మనం దేవుని యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే ఒకటప్పుడు మన శరీరంలో మంచి ఆరోగ్యం, ఎముకలకు సత్తువు కలిగి ఉంటామని మొదటి విషయాన్ని మనం చూసాం. అందులో నుంచి పిల్లరా ఇదిగో మరి సామెతల గ్రంథం 5:11 చూసాం. అయ్యో ఉపదేశం నేను ఎట్లా తోసివేచితిని.
రెండో మాట మనం చూసాము, నా హృదయము గద్దింపుని ఎట్లా తునీకరించను. మూడో మాటను మనం చూసాం, నా బోధకుల మాట నేను అలా తోసివేచితును. ఈ రోజు కూడా ఈ వాక్యం విన్న తర్వాత ఒకవేళ నీ జీవితంలో పిల్లరా ఆ మాటను తోసివేస్తే ప్రయోజనం లేదు, ఫలితాన్ని పొందుకోలేవు అని మరి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండోదిగా దేవునికి ఇచ్చి మనం దేవుణ్ణి గణపరచాలి. ఎలా గణపరచాలి? మరి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి, దశమ భాగాన్ని. రెండోదిగా ఆస్తులు ఇవ్వాలి, అనగా 9 భాగాల్లో మనం అనుభవిస్తున్న దాంట్లో ఇంకా దేవునికి మనం సహాయపడాలి. దేవుని యొక్క సేవలో, పరిచర్యలో నశించిపోతున్న ఆత్మల పట్ల అలాగే ఇవ్వాలి. అలా ఇచ్చడం ద్వారా మూడోది దేవునికి ఘనత అనేది వస్తుంది. అందుకే ఇవుడి మీకు ఇవ్వబడును, మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుందని యేసు ప్రభుల వారు చెప్పారు. ఆ తర్వాత చివరిగా మనం చూసాం, అప్పుడు నీ కొట్టులో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును అని వాక్యం రాయబడింది. ఇందులో నుంచి 3 విషయాలు చూసాం. దీన్ని చేసి మీరు నన్ను శోధించమని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మీ కొరకే నేను ఆకాశ వాక్యులు నిప్పుతాను అని చెప్పాడు. రెండోది. మూడోది, పట్టజాలంత విస్తారమైన దీవులు కుమ్మరిస్తానన్నాడు. పిల్లలు ఆలోచించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు గమనించండి. యేసు ప్రభువు వారు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు. 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు, కన్య మరియమ్మ గర్భమందు జీవించాడు, 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ప్రాణాన్ని మన కొరకై పెట్టాడు, ఆయన రక్తమంతా మన కొరకై కార్చాడు, శిలువ మాను మీద బలియాగం అయిపోయాడు. ఆ ప్రభువు నేడు రేపు రాబోతున్నాడు. ఆయన రాకడకు మనందరం కూడా సిద్ధపడదాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రభువా ఇంతవరకు నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, సహాయించండి, మీ మేలు పొందుకుని కృపను దయచేయమని అడుగుతున్నాను. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి సహోదరి సత్యవతి గారు, వారిని, వారి కుటుంబాన్ని, పిల్లల్ని అందరిని దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేయండి. వారి ద్వారా ఈ వాక్యాన్ని మీరు నేను అనేక మందికి నింపింపజేశారు. అందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేయును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024, మరి యొక్క నెంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.